షేలింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్లరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 26వ తేదీన శ్రీ గౌదాకృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం విషయంలో స్థానిక కార్పొరేటర్ షేరింగంపల్లి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఫంక్షన్ హాల్లో యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో ఆ రోజు జరగాల్సిన ఫంక్షన్ను ఇక్కడొద్దంటూ వారు చెప్పారని అన్నారు. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరుతారని వెల్లడించారు. డివిజన్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి మేము మొన్న వచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది. బుకింగ్ కొరకు వాళ్ళకు 10,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టినాము, ఆన్లైన్ పేమెంట్. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు దాకా మీ కార్యకర్తలమే, ఇప్పుడు మీరు కూడా మా పార్టీలోనే ఉన్నారంటున్నారు కదా. స్పీకర్ గారు మొన్న మేము గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కదా, మీడియా ముఖంగా ఆయనకు ఆహ్వానం చెప్తున్నా. 26వ తారీఖు కేటీఆర్ అని వస్తున్నాడు, ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా భారీగా చేసి చూపిస్తాం. మీరు ఇట్లాంటివి అన్నీ ఏదైనా ఉంటే మానుకోవాలని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తాం.